Hi viewers, welcome to N5. Me Dr. Srinivas Rishi, Vedic numerologist. Neuroscience, science beyond the science, changing many lives. Really, it's a great subject to know and explore. అంటే ఈ యొక్క సంఖ్యాశాస్త్రంలో ఉన్నటువంటి అద్భుతాలు ఎన్నెన్నో ఉన్నాయి. ముందుకు ఎంతోమందిని మనం ఎక్స్ప్లోర్ చేస్తూ తీసుకొస్తున్నాం. రీసెంట్గా చేసినటువంటి జసన్ సంజయ్ డెబ్యూ డైరెక్టర్గా సిగ్మా మూవీ తీస్తున్నాడు సందీప్ కిషన్తో. ఆ మూవీ యొక్క ప్రిడిక్షన్ కూడా చేశాం చూడండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ లోకేష్ వర్సెస్లో ఇద్దరికి ఎవరికి బాగుంది అంటే రాజయోగం అనేది చేశాం. ఆ వీడియో కూడా చూడండి, మీకు అర్థమవుతుంది అసలు ఒకరి మీద ఒకరికి జెలస్ కానీ ఒకరంటే ఒకరికి ద్వేషం కానీ ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే మనిషి పుట్టినప్పుడు ఎన్నో రకాలటువంటి ఆ యొక్క వరాలతోటి శాపాలతోటి పుడతాడు. అలా పుట్టినటువంటి దాంట్లో మనం కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడతాం, ముందుకు వెళ్ళాలనుకుంటారు. కానీ ఒక్కోసారి మన యొక్క జన్మతా వచ్చినటువంటి కొన్ని గుణాలు అనేటివి మనల్ని కొంతమందిని ముందుకు తీసుకెళ్తాయి, కొంతమంది వెనక్కి తీసుకెళ్తాయి. కాబట్టి మనం న్యూమరాలజీ ద్వారా మనం ఏంటి అనేది మనం తెలుసుకున్నప్పుడు ఇతరులను చూసి మనం బాధపడడం కానీ జెలస్గా ఫీల్ కావడం కానీ ఉండదు. ఓహో, అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇది కాబట్టి తనకు ఈ నంబర్స్ ఉన్నాయి కాబట్టి తను ఈ విధంగా చేస్తున్నాడు, తను ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు, తన యాటిట్యూడ్ ఇది. ఎందుకు తన యాటిట్యూడ్ ఇది అంటే తను ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టాడు, తనకు గ్రిడ్లో ఈ నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్లానెట్స్ తను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి కాబట్టి తను ఈ విధంగా బిహేవ్ చేస్తాడు అని కొంచెం మనకు ఐడియా వస్తుంది. కాబట్టి మనం ఎవరిని కూడా అంటే మన ఎనిమీస్గా మనం అనుకోం. అంటే ఎదుటి వాళ్ళు మనం ఎనిమీస్గా అనుకుంటారేమో కానీ మనం ఎందుకంటే మనకు ఒక సబ్జెక్ట్ తెలిసినప్పుడు మనకి ఎవరు కూడా శత్రువులుగా అనిపించరు. అంటే వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళు బిహేవ్ చేస్తున్నారనే ఒక కాన్సెప్ట్కి మనం వస్తాం. కాబట్టి ఎవరిని చూసి ఎవరి ఎదుగుదలను చూసి మనం జెలస్గా ఫీల్ అవ్వడం కానీ మనల్ని మనం చూసుకొని బాధపడడం కానీ జరగదు. ఎందుకంటే ఒక జన్మ అనేది అది యావరేజ్గా 70 కావచ్చు, ఇంకా 80 కావచ్చు, 90 కావచ్చు, ఇంకా ఎక్కువనే కావచ్చు. కాబట్టి మనందరికి కూడా అంటే ఈ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెరగాలి. అంటే మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలంటే మనకి ఎంత సబ్జెక్ట్ వస్తుంది అంటే అన్ని విధాలుగా సబ్జెక్ట్ అంటే ఒక గ్రాడ్యుయేషన్ ఒక డిగ్రీ పట్టా కాదు. అన్ని విధాలుగా మనం ఒక నాలెడ్జబుల్ పర్సన్స్గా అయినప్పుడు మనకు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి తెలుసుకుందాం. కాబట్టి న్యూమరాలజీ కూడా తెలుసుకోండి. అసలు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏం దాగిందో చూసుకోండి. మీరు దేనికి పనికిస్తారో చూసుకోండి. మనం దీనికి పనికిస్తాం కాబట్టి దానికోసమే పరిగెత్తాలి. కాబట్టి అది దొరుకుతుంది మనం పరిగెత్తేది ఒకదానికోసం, మనం పనికొచ్చేది ఒకదానికోసం అయితే సాధ్యం కాదు. కాబట్టి ఇదంతా కూడా ఒక ప్రస్థానంలో భాగంగా చేస్తున్నాను. మీకు ఇక్కడ కొన్ని చెప్తాను. అంటే ముఖ్యంగా బిజినెస్ మెన్ కోసం చెప్పాలనుకున్నాను. అంటే బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు, స్టార్ట్ చేసేటువంటి యంగ్స్టర్ జెన్జీస్ కూడా ఈ యొక్క వీడియో చూడొచ్చు. స్టార్టప్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో అంటే ప్రతి ఒక్క ఫర్మ్కి ఒక నేమ్ ఉంటుంది. ఓకే, ఆ నేమ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఎందుకని కొన్ని కంపెనీస్ టాప్లోకి వెళ్తున్నాయి, అలాగే ఉంటున్నాయి. టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, కొన్ని బజాజ్ కావచ్చు, గోడ్రేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని ఏళ్ళుగా అలాగే ఉంటున్నాయి. కొన్ని కంపెనీస్ వచ్చి కనుమరుగైపోతున్నాయి. దానికి గల కారణం ఏంది, అసలు ఎందుకని అవుతుంది? కొంతమంది అంటారు వ్యవహారిక లోపం అంటారు, కొంతమంది రకరకాలుగా మాట్లాడతారు. కానీ కంపెనీ టైటిల్లో వైబ్ ఎలా ఉందనేది ఇంపార్టెంట్. నేమ్ అనేది ఎంత పవర్ఫుల్ ఉంటుంది. మనిషి యొక్క నేమ్ అయినప్పటికీ, ఒక వ్యాపార సంస్థ యొక్క నేమ్ అయినప్పటికీ, ఒక టీవీ ఛానల్ నేమ్ అయినప్పటికీ, ఏ పేరైనప్పటికీ ఒక వైబ్ ఉంటుంది. ఆ వైబ్ ప్రకారంగా మనం ఆ యొక్క నేమ్ని మనం సెలెక్ట్ చేస్తేనే అప్పుడు ఆ యొక్క బిజినెస్ అనేది కలకాలం ఉంటుంది. ఇప్పుడు కియా కూడా ప్రాబ్లమే ఉంటుంది రేపు పొద్దున. అంటే కియా ఇప్పుడు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది యాక్చువల్గా. కానీ కియాకు కూడా రేపు ప్రాబ్లం ఉండే అవకాశాలు ఉన్నాయి. కియా కూడా అంటే లాంగ్ రన్లో ప్రాబ్లమ్స్లో వెళ్ళిపోతుంది. అమెజాన్ కూడా ఇప్పుడు కొంచెం లాస్ట్లోకి వెళ్ళిపోయింది. అమెజాన్ కంపెనీ కూడా లాస్ట్లో నడుస్తుంది. మీరు కావాలంటే తన యొక్క బ్యాలెన్స్ షీట్ అవన్నీ చూడండి మీరు.
అమెజాన్ కంపెనీ కూడా లాస్ట్లో ఉంటుంది. అమెజాన్ కంపెనీ యొక్క గ్రిడ్ కూడా రాంగ్లో ఉంది ఇక్కడ. అంటే వాట్ యు థింక్ అబౌట్ ఇట్? కంపెనీ పెట్టాలనుకోవడం ఒకటి, దానికోసం డబ్బుని సమకూర్చుకోవడం ఒకటి, డబ్బు సమకూర్చుకొని మనం దాన్ని ఎక్కడ పెట్టాలి, ఏ ప్లేస్లో పెడితే బాగుంటుంది అని తెలుసుకోవడం ఒకటి, ఆ తర్వాత ఏ డైరెక్షన్లో పెడితే బాగుంటుందని తెలుసుకోవడం ఒకటి వాస్తు ప్రకారం, ఆ తర్వాత దానికి నేమ్ ఏ నంబర్లో పెడితే బాగుంటుంది, మన డేట్కి సరిపోయేటువంటి వైబు మన యొక్క వ్యాపార సంస్థ యొక్క పేరులో ఉందా అనేది చూసుకోవాలి. ఆ వైబు అంటే అదేవిధంగా పబ్లిక్కి క్యాచీగా ఉందా అని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈరోజు చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా వ్యాపారం స్టార్ట్ చేయబోయే వాళ్ళు, ఆల్రెడీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో బిజినెస్ మెన్, వారు ఏదైనా లాస్ కనిపిస్తే మీ యొక్క వ్యాపార సంస్థలలో అది చెక్ చేసుకోండి. మనం చూస్తే వైభవ్ అనే ఒకటి క్లాత్ స్టోర్ ఉండేది మన హైదరాబాద్లో, దాన్ని ఇప్పుడు వైభవంగా మార్చారు, వైభవం అని చేశారు. న్యూమరాలజీ చెకప్. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్. లెట్ us also know that. Let us also become rich. Rich becomes rich. Poor becomes poor అని మనం మాట్లాడుకోవడం కంటే కూడా వాట్ రిచ్ పీపుల్ థింక్, వాట్ రిచ్ పీపుల్ డూ అని మనం థింక్ చేసి వాళ్ళు చేసే దాంట్లో కొంతవరకు చేస్తూ ఉంటే మన యొక్క ప్రస్థానంలో, మా ప్రయాణంలో రిచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ రిచ్ బికమ్స్ రిచ్ అండ్ పూర్ బికమ్ పూర్ అనుకుంటూ మాటలు చెప్పుకుంటూ డైలాగ్ చెప్పుకుంటూ పోతే తాతలు అలాగే ఉంటారు, తండ్రులు అలాగే ఉంటారు, కొడుకులు అలాగే ఉంటారు, మనమన్లు అలాగే ఉంటారు, మునిమన్మలు అలాగే ఉంటారు. బట్ వాట్ రిచ్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్, వాట్స్ దేర్ థాట్ ప్రాసెస్ అని తెలుసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా రిచ్ పీపుల్ ఏది బిజినెస్ స్టార్ట్ చేసినప్పటికీ తప్పకుండా దాంట్లో వైబ్ చూస్తున్నారు. కానీ కొంతమంది దాంట్లో చూడకపోవడం వల్ల ఇది ప్రాబ్లమేటిక్గా మారిపోయింది. సో ఇక్కడ మీకు టాప్ 10 కంపెనీస్, ఇంతవరకు టాప్ 10 ఒకనొక టైంలో టాప్లో ఉన్నటువంటి ప్రతి బ్రాండ్ కంపెనీ కూడా ఇప్పుడు కనుమరుగైపోయింది. ఎందుకని అయిపోయింది? వాటిలో ఏ నంబర్ వైబ్ ఉండడం వల్ల ఆ కంపెనీ మూత పడిపోయిందని చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా వ్యాపారస్తులు, స్టార్టప్ పీపుల్ అండ్ జెన్జీ వీళ్ళందరూ కూడా చూడొచ్చు. జెన్జీస్కి ముఖ్యంగా చాలామంది కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా బ్రతకాలని చూస్తున్నారు. కాబట్టి ఇండిపెండెంట్గా బ్రతకడం అనేది ఒక మంచి ఆలోచన అయినప్పటికీ, ఆ బిజినెస్కి కావాల్సినటువంటి అన్ని వనరులు ఉన్నప్పటికీ దాని పేరు కూడా సరైన దిశలో ఉంటే తప్పకుండా ఆ వ్యాపారం సక్సెస్ఫుల్గా అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ముందుగా మన వీడియోకి వెళ్దాం. ఫస్ట్ కంపెనీ ఇది గోల్డ్ స్పాట్ అనే ఒక కూల్ డ్రింక్ కంపెనీ ఉండేది అప్పట్లో. ఇప్పుడు గోల్డ్ స్పాట్ అనేది ద జింగ్ థింగ్ అని చెప్పేసి ఒక మంచి అడ్వర్టైజ్మెంట్, చాలా క్యాచీగా ఉండేది మేము చిన్న ఉన్నప్పుడు. అప్పుడు ఏదో గోల్డ్ స్పాట్ అనేది ఉండేది, కానీ ఇప్పుడు కనుమరుగైపోయింది. ఎందుకు అంటే దాంట్లో నంబర్ 2 వైబ్ ఉంది, కంపెనీ లేదు ఇప్పుడు. ఓకే, ఫస్ట్ కంపెనీ. ద సెకండ్ కంపెనీ చూసుకుంటే ప్రీమియర్ ఆటోమొబైల్స్ అనేది ఒకటి కార్స్ కంపెనీ ఉండేది. ప్రీమియర్ ఫియట్ కార్ అలాంటి ప్రీమియర్ కంపెనీ ఉండేది. ఆ కంపెనీ కూడా లేదు ఇప్పుడు. 43లో వచ్చింది. ఎందుకు లేదు అంటే 43 7 నంబర్లో వచ్చింది. గోల్డ్ స్పాట్ 2 నంబర్లో వచ్చింది. ప్రీమియర్ ఆటోమొబైల్ 7 నంబర్లో వచ్చింది. పార్లే అనేటువంటి ఒక కంపెనీ ఉండేది, అది 22 వైబ్లో వచ్చింది. అది కూడా 4లో వచ్చింది. అది కూడా మూతపడిపోయింది. హెచ్ఎంటీ అనేది మా నాన్నకు కూడా హెచ్ఎంటీ ఉండేది. మా నాన్నగారు బ్రతుకున్నప్పుడు హెచ్ఎంటీ వాచ్ అనేది కొన్ని ఇయర్స్గా, తను చనిపోయేటప్పుడు యాక్చువల్గా మిస్ అయిపోయింది. అది రియలీ దట్ వాస్ ఎ వెరీ గుడ్ అండ్ వాల్యుబుల్ వాచ్. మేము మిస్ అయిపోయినాం. హెచ్ఎంటీ వాచ్ ఉండేది మా నాన్నకి. సో ఆ వాచ్ నంబర్ 13లో ఉంది, ఇక్కడ కూడా 4 వచ్చింది. హెచ్ఎంటీ అనేది హెచ్ఎంటీ. సో హెచ్ఎంటీలో 4 వచ్చింది మళ్ళీ. సో కంపెనీ మూతపడిపోయింది. చూడండి మీరు, అంటే మనకి టాప్ 10 కంపెనీస్ ఏవైతే, రాజ్దూత్ అనే ఒక మోటార్ ఇండస్ట్రీ ఉండేది, మోటార్ కంపెనీ. రాజ్దూత్ ఎంత ఫేమస్ అంటే మనకి ఆ రోజుల్లో సినిమాల్లో అందరూ కూడా హీరోలకి రాజ్దూత్స్లు ఉండేటివి. అదొక ఫ్యాషన్, ఒక స్టేటస్ సింబల్గా ఉండేది రాజ్దూత్. ఆ నెంబర్ 26లో ఉంది, అంటే 8లో వచ్చింది రాజ్దూత్. అండ్ డైనోరా అనే టీవీ కంపెనీ ఉండేది, డైనోరా అనే టీవీ కంపెనీ. ఆ డైనోరా టీవీ 2లో వచ్చింది వైబు. కంపెనీ మూతపడిపోయింది. అండ్ మర్ఫీ రేడియోస్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉండేది, రేడియోస్ కంపెనీ, మర్ఫీ రేడియోస్ అని ఒక కంపెనీ ఉండేది.
అవన్నీ కూడా ఓల్డెస్ట్ కంపెనీస్. అది 26 వైబ్‌లో 8లో వచ్చింది. ఆ కంపెనీ కూడా మూతపడిపోవడం జరిగింది. మఫత్లాల్ అని చెప్పేసి క్లాత్ స్టోర్స్ అంటే క్లాత్ బిజినెస్. నేను కూడా చాలా చిన్నగా ఉన్నాను అప్పుడు. మఫత్లాల్ అనేది ఒకటి విన్నాను కానీ చూడలేదు, అంతే కొనలేదు. మఫత్లాల్ అనే పేరు విన్నాను. బట్ ఆ కంపెనీ కూడా మూతపడిపోయింది. అది 25 నంబర్‌లో వచ్చింది. అది 7 నంబర్‌లో వస్తుంది. అది కూడా మూతపడిపోయింది. అండ్ అంబాసిడర్ ఒకానొక టైం వరకి బాగానే ఉంది. 27 కానీ అప్డేట్ కాలేదు. 27 9 వైబ్‌లో ఉంది అది. సో, అప్పుడు అసలు అంబాసిడర్ అనేది ఒక స్టేటస్ సింబల్. మినిస్టర్స్‌కి, ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే ఫార్చునర్‌లు వాడుతున్నారో, ఆ రోజులలో అంబాసిడర్సే వాడేది. 1980స్ ఆ ప్రాంతంలో. 27 వైబ్ ఉంది. అంటే ఫేమస్ అయింది. చానా గొప్ప గొప్ప వాళ్ళు దీంట్లో అంబాసిడర్‌లోనే తిరిగేవాళ్ళు. బట్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ బికాస్ ఆఫ్ వైబ్. కాబట్టి ఇది అప్డేట్ అయ్యుంటే కొంచెం మారేది. అంబాసిడర్ అనేది కూడా కనబడట్లేదు మనకిప్పుడు. అండ్ ఆ రోజులలో ఇప్పుడు మనం సెల్ ఫోన్‌లో ఐ మీన్ ఫోటో తీస్తున్నాం. కానీ అప్పుడు కొడక్ రీల్స్ వచ్చేటివి. ఆ రీల్స్‌ని మా దగ్గర ఉండేది యాక్చువల్‌గా. మా దగ్గర కూడా ఒక కెమెరా ఉండేది. ఆ కెమెరాలో ఆ రీలు లోడ్ చేసి ఫోటో తీసేది. కొడక్ రీల్. ఇలా కొంచెం ఇలా ఉండేది కొంచెం. సో, ఆ రీల్‌ని చేసిన తర్వాత ఆ రీల్‌ని మళ్ళీ ఫోటో స్టూడియోకెళ్ళి దాన్ని డెవలప్ చేయించి దాని ద్వారా ఆ రీల్ మళ్ళీ చూసి దాంట్లో ఏమేమి ఫోటోస్ కావాలో చూసి ప్రింట్‌కిచ్చేవాళ్ళం. ఇట్ వాస్ ఎ ప్రాసెస్. అదొక బిజినెస్. రిచ్ బిజినెస్. ఆ కొడాక్ కంపెనీ లేదిప్పుడు. ఎందుకు ఆ కొడాక్‌లో 16 ఉంది. అంటే 7 నంబర్‌లో ఉంది. ఆ కంపెనీ కూడా మూతపడడం జరిగింది. ఇప్పుడు కియా అనే కంపెనీ అంటే ఆఫ్‌కోర్స్ కంపెనీ వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. కియా అనే కంపెనీ నంబర్ 4లో ఉంది. ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ వస్తుంది. సో, ఈ కియా అనే కంపెనీలో ఇంకొక ఐ గాని, ఇంకొక ఏ గాని యాడ్ చేసుకుంటే ఈ యొక్క కంపెనీ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తది. అమెజాన్‌లో 8 వస్తుంది. అమెజాన్ కూడా ఈ మధ్యన చానా లాస్‌లో ఉందని జనాలు అంటున్నారు మరి. అమెజాన్ కూడా 8లో ఇది కూడా ఫ్యూచర్‌లో ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. సో, ఈ విధంగా కంపెనీస్ ఎప్పుడైతే రాంగ్ వైబ్‌లో, రాంగ్ నంబర్‌లో ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నీ కూడా మూతపడడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఔత్సాహికులైనటువంటి వ్యాపారవేత్తలు గానివ్వండి, ఎవరైనా స్టార్టప్ చేసేటువంటి జంజీ వాళ్ళు గానివ్వండి, ఎవరైనప్పటికీ డెఫినిట్‌గా మీ యొక్క వ్యాపార సంస్థకి సరైనటువంటి పేరు పెట్టడంతో పాటు దాంట్లో మనకు ఏ నంబర్ వైబ్ వస్తుందనేది చూసుకొని పెట్టినట్లయితే తప్పకుండా వ్యాపారం సక్సెస్‌గా కొన్నేళ్లుగా ఉంటుంది. అలాగే ఫరెవర్‌గా ఉంటుంది. టాటా ఉన్నట్టుగా, బిర్లా ఉన్నట్టుగా, గోడ్రేజ్ ఉన్నట్టుగా ఆ విధంగా తప్పకుండా ఫరెవర్‌గా ఉంటాయి. సో, ఇవి కంపెనీ వైబ్స్ మరొకసారి మీకోసం. గోల్డ్ స్పాట్ 2 వైబ్‌లో ఉంది. ప్రీమియర్ ఆటోమొబైల్స్ 7 వైబ్‌లో ఉంది. పార్లే 4 వైబ్‌లో ఉంది. హెచ్ఎంటీ 4 వైబ్‌లో ఉంది. రాజ్‌దూత్ 8 వైబ్‌లో ఉంది. డైనోరా కంపెనీ 2 వైబ్‌లో ఉంది. మర్ఫీ రేడియోస్ 8 వైబ్‌లో ఉంది. మఫత్లాల్ క్లాత్స్ కంపెనీ 7 వైబ్‌లో ఉంది. అంబాసిడర్ 9 వైబ్‌లో ఉంది. కొడక్ 7 వైబ్‌లో ఉంది. కియా 4 వైబ్‌లో ఉంది. అమెజాన్ అంటే ఇవి ఇంకా కియా అండ్ అమెజాన్ ప్రస్తుతం నడుస్తున్నాయి. కానీ ఇదే నంబర్‌తో వీళ్ళు కంటిన్యూ చేస్తే మాత్రం మీరు కూడా క్లోజ్ చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. కాబట్టి సో, ఈ విధంగా ఒక మనిషే గాదు, మన యొక్క కంపెనీ నేమ్స్‌లో గూడా వైబ్స్, సినిమా పేర్లలో గూడా వైబ్స్ ఉండాల. అదే చెప్పా నేను. మన 'పెద్దికి' గూడా ఒక ఐ యాడ్ చేయాలని చెప్పాను నేను యాక్చువల్‌గా. 'పెద్దికి' గూడా ఒక ఐ యాడ్ చేసి సినిమా రిలీజ్ చేయాలంటే అఫ్‌కోర్స్ ఎవరు పట్టించుకోనట్టున్నది. సో, అలాగే రిలీజ్ చేశారు. 'రామ్ చరణ్‌కి' 'దశ 8' నడుస్తుందని చెప్పాను. సో, దాని ప్రకారమే స్ట్రగుల్ అవుతూనే సినిమా లాభాల్లోకెళ్ళిపోయింది. దట్స్ ఎ డిఫరెంట్ కేస్. ఇన్ కేస్ 'రామ్ చరణ్‌కి' ఆహ్, వ వైబ్ 'దశ 5' ఉండి అదర్‌వైజ్ 6 ఉండి 1లో ఉండుంటే మాత్రం సినిమా తప్పకుండా వరల్డ్ ఐ మీన్ ఇండియన్ రికార్డ్ క్లియర్ చేసేది. అక్కడ సరే సేఫ్ సైడ్ మనకి డైరెక్టర్ 'బుచ్చిబాబు' 'శుక్రదశ'లో ఉండడం జరిగింది. అదేవిధంగా నేను మొన్న 'కొరియన్ కనకరాజు' మూవీ గురించి కూడా చేయడం జరిగింది. 'కొరియన్ కనకరాజులో' డైరెక్టరు 'శుక్రదశ'లో ఉన్నాడు. హీరోయిన్ 'రవిదశ'లో ఉంది. వరుణ్ తేజ్ 'గురుదశ'లో ఉన్నాడు. సో, సినిమా అలా ముందుకెళ్ళిపోయింది. కాబట్టి మీకు గూడా మీ యొక్క నేమ్ కరెక్షన్ గానివ్వండి, మీ యొక్క ఫర్మ్ గురించి గాని, మీ ఫారిన్ ట్రిప్ గాని, మీ మ్యారేజ్ డేట్స్ గాని, మీ యొక్క పిల్లలు పుట్టే డేట్స్ సరైన డేట్స్ గానివ్వండి. అంటే డాక్టర్ మీకు ఎలాగో డెలివరీ టైమ్ ఇచ్చినప్పుడు ఏ డేట్స్ సరిగ్గా ఉంటాయి. దాంతో పాటుగా మీరు ఆ యొక్క నక్షత్ర ప్రకారం మీ అక్షరాన్ని చూసుకున్నప్పుడు, ఆ అక్షరంలో ఎన్ని అక్షరాలు ఉండి ఐ మీన్ ఆ వైబ్ ఉంటే బావుంటుంది. అక్షరాలంటే లెటర్స్ కావు ఇక్కడ.
సో, ఒక్కొక్క లెటర్‌కి ఒక వైబ్ నంబర్ ఉంటుంది. ఆ వైబ్ నంబర్స్ ఎన్ని ఉంటే బావుంటుందని చెప్పడం కూడా జరుగుతుంది. సో, దాంతో పాటుగా రాజయోగంలో పుట్టనటువంటి అంటే ఒక రాజకీయ నాయకుడు మీ అబ్బాయా, అమ్మాయా కావాలనుకుంటున్నారు. లేదా ఒక ఐఏఎస్ కావాలనుకుంటున్నాడు. అలాంటి నంబర్స్‌ని కూడా మనం కాలిక్యులేట్ జేసి అంటే డెలివరీ టైమ్ వచ్చిన తర్వాత ఆ కాలిక్యులేట్ జేసి నంబర్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో, నా కాంటాక్ట్ నంబర్ 9573628649.